హాయ్ ఫ్రెండ్స్, ఇన్షాట్ యాప్లో వైట్ ఫ్లాష్ విత్ లిరిక్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల లిరిక్స్ని సాంగ్తో సహా వినిపించలేకపోతున్నాను. ఒకవేళ మీరు సాంగ్తో సహా వీడియోని చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు లిరిక్స్ని సాంగ్తో సహా అయితే కంప్లీట్గా అయితే వినొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందైతే ఇన్షాట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. న్యూ మీద క్లిక్ చేసుకొని బ్లాంక్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా రేషియోస్ ఓపెన్ అవుతాయి. అక్కడ 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ బ్లాంక్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ వరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచుకొని పిఐపి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో అయితే ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు లిరిక్స్ అనేవి ఏ ఇమేజ్కి క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రేషియోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ 1:1 రేషియో ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి డార్క్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేసి ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని స్క్వేర్ బాక్స్ని ఈ విధంగా అయితే చిన్నగా అయితే చేసుకోండి. ఆ ఇమేజ్ని చిన్నగా చేసుకున్న తర్వాత కింద అయితే ఒకటి యారో మార్క్ ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా కిందకి జరుపుకోండి. కిందకి జరుపుకుంటే కార్నర్స్ అన్నీ అయితే ఫేడ్ అవుట్లో వస్తాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ఇమేజ్ మీకు ఎంతవరకు జూమ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ఇమేజ్ని మీకు స్టేటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచుకొని ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మై మ్యూజిక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ సాంగ్స్కి లిరిక్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ సాంగ్లో లిరిక్స్ని ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఈ వైట్ లైన్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అయితే ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న పార్ట్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఉన్న సాంగ్ మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఆప్షన్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ నాకు సాంగ్లో వచ్చేసి ఫస్ట్ లిరిక్ చామంతి రూపమా అని వచ్చేసింది, దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకున్నాక ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీకు చిన్న సైజ్ కావాలంటే సైజ్ చిన్నగా ఇచ్చుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి కలర్ వచ్చేసి వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే బార్డర్ వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని ఒక 8% అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షాడో ఉంది కదా, షాడోని అయితే బ్లాక్ కలర్ ఇచ్చుకొని ఎక్స్ని వైని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీకు లిరిక్ అనేది ఏ యానిమేషన్లో రావాలనుకుంటున్నాడో ఆ యానిమేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే కింద నుంచి థర్డ్ది ఉంది కదా, ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, ఆ లైన్ అయితే ఈ విధంగా అయితే ఫుల్గా ఇచ్చుకుంటున్నాను. ఫుల్గా ఇచ్చుకున్న తర్వాత రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ లిరిక్ మీద క్లిక్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా అయితే ఆ లిరిక్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆ లిరిక్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సాంగ్ని ప్లే చేసుకుంటూ సాంగ్లో లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఈ విధంగా వైట్ లైన్ ఉంచుకొని స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి.
మీకు లిరిక్స్ అనేవి ఈ విధంగా అయితే స్ప్లిట్ అయిపోతుంది. అదే విధంగా సాంగ్‌ని ప్లే చేసుకుంటూ మిగతా లిరిక్స్‌ని కూడా ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకోండి. అక్కడ ఈ విధంగా వైట్ లైన్ ఉంచుకొని ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లిరిక్స్‌ని అయితే ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకోండి. సాంగ్‌లో ఎన్ని లిరిక్స్ అయితే వస్తాయో అన్ని లిరిక్స్‌ని ఈ విధంగా అయితే వైట్ లైన్ ఉంచుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి. టోటల్ లిరిక్స్‌ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్‌ని అయితే అరేంజ్ చేసుకొని సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్నైతే ఈ విధంగా రీఎంటర్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ లిరిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్‌ని అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్నైతే ఈ విధంగా అయితే రీఎంటర్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లిరిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ సాంగ్‌లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్నైతే ఇక్కడ రీఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ లిరిక్ కూడా క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సాంగ్‌లో ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్‌ని ఇదే విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. అక్కడున్న లిరిక్ మీద క్లిక్ చేసుకొని దాన్ని అరేంజ్ చేసుకొని సాంగ్‌ని ప్లే చేసుకుంటూ అక్కడ ఏదైతే లిరిక్ వస్తుందో దాన్ని ఈ విధంగా అయితే రీఎంటర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లిరిక్స్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే లిరిక్స్ అన్నీ క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ అని వస్తుంది. ఇక్కడ థర్డ్‌ది లూప్ అనే ఆప్షన్ మీద వెళ్ళి లాస్ట్‌ది లైట్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ లైన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కింద రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి లైట్ యానిమేషన్ని యాడ్ చేయటం వల్ల మీకు ఆ ఇమేజ్కి అయితే వైట్ ఫ్లాష్తో అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్గా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని ఏ విధంగా సేవ్ చేయాలో చూపిస్తా చూడండి. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ రిజల్యూషన్లో వీడియో అనేది కావాలో ఆ రిజల్యూషన్లో అయితే వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో అయితే డైరెక్ట్గా మీ గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా అయితే పొందవచ్చు.